నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఈ ప్రపంచం శాంతిగా ఉండాలంటే స్వామి వివేకానందుడు, అబ్దుల్ కలాం గారు లాంటి ఎందరో మహాత్ములు కోరుకున్నది ఏంటంటే, మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రపంచంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా సంతోషంగా సోదరభావంతో ఉండాలంటే మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, మన యొక్క సిద్ధాంతాలు, మన యొక్క ఇష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిదాన్ని కూడా గౌరవిస్తూ, మనం వాటిని ఆచరిస్తూ, అలానే ఇతరులు కూడా వారి యొక్క సిద్ధాంతాలను అలానే ఆచరిస్తుంటారు, అలానే గౌరవిస్తుంటారని చెప్పి ఇలాంటి భావన కనుక మనకు ఉంటే, అప్పుడు ఖచ్చితంగా మన పట్ల మనకి ప్రేమ భావన, అలానే ఇతరుల పట్ల గౌరవ భావన రెండూ కలిసి మన సమాజంలో శాంతియుతంగా ఉంచడానికి, సమాజాన్ని శాంతియుతంగా ఉంచడానికి ఎంతగానో దోహదపడతాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు చూడండి, కులం కోసం కొట్టుకుంటున్నారు, మతం కోసం కొట్టుకున్నారు, ప్రాంతం కోసం కొట్టుకున్నారు, అలానే భాష కోసం కొట్టుకున్నారు. ఇలా ఇన్ని రకాలుగా ప్రతి మనిషి కూడా కొట్టుకుంటూ పోతే చివరికి మనిషి మనుగడ అనేది ప్రపంచంలో ఉండదు. కాబట్టి మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎందరో మహాత్ములు కోరుకున్నట్టు మనందరి యొక్క నైతిక కర్తవ్యం ఏంటంటే, మన యొక్క కులాన్ని, మన యొక్క మతాన్ని, మన యొక్క ప్రాంతాన్ని, మన యొక్క భాషని మనం ప్రేమిస్తూ, అలానే ఇతరుల యొక్క సిద్ధాంతాలను ఎల్లవేళ కూడా గౌరవిస్తూ, ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకుండా సన్మార్గంలో నడిస్తే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. అలాంటి శాంతియుత ప్రపంచం కోసం మనందరూ కూడా శ్రమించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా వినయపూర్వకంగా ప్రార్థిస్తూ, వివేకంతో విజ్ఞానంతో ఉండండి, అజ్ఞానంతో ఎంత మాత్రం ఉండొద్దని చెప్పి వినయపూర్వకంగా విన్నవిస్తూ ధన్యవాదాలు. జై హింద్.